హాయ్ అండి. ఈరోజు నేను డే ఇన్ మై లైఫ్ అనే ఇది చేయమని ఒక ఆవిడ అడిగితే చేస్తామని అనుకున్నానండి. కానీ అది అసలు చాలా చాలా కష్టసాధ్యమైన పనండి. చేసి వాళ్ళందరికీ దండేసి దండం పెట్టాలండి నిజంగా. చూసేద్దాం రండి నేను ఎలాగ చేశాను అనేది. ముందుగా బీరకాయ కూర చేద్దామని అనుకున్నాను. ఈ వండేటప్పుడంట పొయ్యికి సమాంతరంగా పెట్టాలంట కెమెరాని. అది అడ్జస్ట్ చేసుకొని అది పెట్టుకునేటప్పటికి చాలా టైం తినేసింది అది. ఆ తర్వాత ఏమో ప్రతిదీ కూడా కనబడేటట్టుగా వండాలి అనేటప్పటికి అవి ఆవిరికి ఆ కెమెరా ఏటవుతుందో అదొక భయం అండి. ఎందుకంటే లెన్స్లు అవి పాడవుతాయేమో, అసలే దాచుకొని మన డబ్బులతో కొనుక్కున్నదంతా కూడా ఏమవుతుందో ఫోన్ అని అదొక భయం. అప్పుడు అయినా మంచి చూపించాను. కొంచెం నాకు భయం వేసేసి కొంచెం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేద్దామని డిసైడ్ అయ్యాను. మాటికి ఫోన్ పెట్టి అదంతా చేసి బదులని చెప్పేసి ఇదిగో ఏదో స్టార్ట్ చేశాను అనమాట. బీరకాయ శనగపప్పు మసాలా కూర అండి. ఇదిగో కొంచెం వెల్లుల్లిపాయ అల్లం పేస్ట్ ఉంటుంది కదా, వెల్లుల్లి అల్లం పేస్ట్ అది వేసేసి కలిపేసిన తర్వాత ఇంతలో ఏమైంది, పప్పు మర్చిపోయాను వేపడం. అందుకని చెప్పేసి ఆ పప్పు అనేది వేసి ఒకవైపు ప్యాన్ పెట్టి వేపుదామనేసి ఇటువైపు పెట్టేసి అది వేపేసానండి. వేపేసిన తర్వాత మళ్ళీ ఆ కుక్కర్ని ఇటువైపు పెట్టి ఈ పప్పుని అందులో డంప్ చేసి చేయలేదండి. ఇంకా అటువైపే పెట్టాను అనమాట. పెట్టిన తర్వాత ఇందులో ఏమో బీరకాయ పీసెస్ అన్నీ వేసుకున్నాను. వేసిన తర్వాత చూసారు కదా, ఇంత ఎక్కువ పీసెస్ అన్నీ కూడా బాగా కుక్కర్ మూత గ్యాస్కెట్ లేకుండా పెట్టాలి. ఇది ఎందుకు చూపించానంటే చాలామంది గరిటెలు తీసుకెళ్ళి పొయ్యిల మీద పెడుతూ ఉంటారంటే అలా పెట్టకండి. అట్లకంటే ఒక బౌల్స్ అవి పెట్టుకోండి, అందులో పెట్టండి. ఇప్పుడు ఏం చేయాలంటే అది గ్యాస్కెట్ లేని కుక్కర్ మూతని పెట్టండి. అంతకన్నా ముందు కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు అది వేసి ముందుగానే మనం చూసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఊరికే పోసేయకూడదండి ఇందులో. ఎందుకంటే చికెన్ కాదు కదా, ఎక్కువ పట్టదు, కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు కూడా ఇలా చిలకరించుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కలపాలండి. బాగా కలుపుతూ ఉంటే అది దగ్గరికి అవ్వాలన్నమాట. ఆ వేడి మీద అవుతూ ఉండాలి. ఈలోగా నేను మొత్తం ప్రాసెస్ చెప్పేస్తానండి. ఎందుకంటే మధ్యలో ఒక చాలా దారుణమైన పొరపాటు జరిగిపోయింది. ఎందుకంటే ఈ కెమెరాని ఇటు అటు తిప్పేటప్పుడు ఏమంటే ఆ అది స్విచ్ ఆన్ చేయడం మర్చిపోయాను. మధ్యలో అదంతా ఎగిరిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసిన తర్వాత బాగా మగ్గనిచ్చిన తర్వాత అందులో ఈ పప్పు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇంకా మగ్గే కార్యక్రమంలో ఉంది కాబట్టి చెప్పేస్తాను వేగంగా. ఆ తర్వాత అందులో పప్పు కూడా వేసేసిన తర్వాత అందులో మసాలా కూడా కొంచెం పౌడర్ వేసేసి కుక్కర్ గ్యాస్కెట్కి మూతకి కుక్కర్ గ్యాస్కెట్ పెట్టేసి విజిల్ కూడా పెట్టేసినాక ఒక 6 విజిల్స్ అలా పెట్టేసినాక ఆపేసి సిమ్లో ఉడకనివ్వాలండి. ఆ విధంగా తయారయ్యిందనమాట అసలు కర్రీ. అదంతా ప్రాసెస్ అందుకే మీకు ముందే చెప్పేశాను. తర్వాత మధ్యలో ఏమైందంటే నేను కుళాయి వాటర్ వస్తుందండి. ఆ కుళాయి వాటర్ పట్టుకునే ప్రాసెస్లో ఏమైందంటే ఈ ప్రాసెస్ అంతటిని నేను చేయలేకపోయాను అనమాట. ఇంకా వేగుతున్న దగ్గర ఆగిపోయిందనమాట. సో అందుకే మీకు చెప్పాను. ఇలా మగ్గిపోయిన తర్వాత మొత్తం ఆ పప్పు కూడా వేసేసి కారం వేసేసి ఉప్పు సరిపడంత వేసేసి కుక్కర్ మూత పెట్టి విజిల్స్ పెట్టేయాలి. ఆ తర్వాత ఏమవుతుందంటే కర్రీ రెడీ అయిపోద్ది. ఈలోగా మంచి నీళ్ళు పట్టుకొని మా ఆణిముత్యం వస్తున్నారనమాట. మా ఆణిముత్యం వచ్చి ఆ క్యాన్ దించి ఆ నీళ్ళు తోడడం కూడా నేను తీయలేకపోయాను. ఎందుకంటే తోడేది నేనే కాబట్టి ఎలా తీస్తాను. అందుకని ఒకసారి మీదకి చూడండి అని అంటే మీదకి ఇలా చూసి అని నవ్వారనమాట. నవ్విన తర్వాత వేగంగా నీళ్ళు అక్కడితో మళ్ళీ ఆగిపోయిందనమాట. నీళ్ళు తోడాలి కదా, మళ్ళీ అది ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఏంటంటే వంటగదిలో కెమెరా పెట్టడం మర్చిపోయాను అనమాట. వెళ్ళి చూసేటప్పటికి మీకు కట్ చేస్తే ఏముంటుందండి, వంటగదిలో ఉప్మా కూడా రెడీ అయిపోయి ఉంటుంది. కర్రీ సిమ్లో ఉడికిపోయి ఉంటుంది అనమాట. ఇదండి కర్రీ. ఫస్ట్ DIML ఇలాగ నా లైఫ్లో ఎలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఈ వీడియో మీకు ఫన్నీగా ఉంటుందని పెట్టాను. కానీ ఎందుకు ఇంత కష్టపడి చేశాను కదా అని పెట్టాను అనమాట. ఈ విధంగా వచ్చింది కూర.
హ్మ్. ఎ ఏదో కొంచెమైనా పెట్టగలిగానని సంతోషపడ్డాను. ఉప్మా కూడా చేశాను. అది కూడా ల అది రన్ అవుతుందనుకోని అది మర్చిపోయాను. జీడిపప్పులు అన్నీ ఏసి చాలా శ్రద్ధగా చేశాను గానీ కెమెరా ఆన్ చేయడం మర్చిపోయానండి. ఇవి క్యారెట్ ముక్కలండి, ఇంకేటి కాదు. అది అనమాట. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఇంకో బాక్సులు కూడా రెడీ చేసి ఒక చిన్న స్నాప్ తీశాననమాట. ఇలా ఫన్నీగా గడిచింది నా డీఐఎంఎల్ ఫస్ట్‌ది.